హాయ్ అండి. ఇవాళ వీడియోలో మీకు మెంతాకు పప్పును షేర్ చేస్తున్నా. ఇవాళ మా లంచ్కి మెంతాకు పప్పు చేశానన్నమాట. మీకు అందరికీ తెలుసు, మా రూఫ్ గార్డెన్లో మెంతాకు నేను 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేసి మీకు వీడియో షేర్ చేశాను. ఆ మెంతాకును నిన్న కోసిండేది ఈరోజు పప్పు చేశానన్నమాట. లంచ్కి మేము ఈ మెంతాకు పప్పు అలాగే గొరుచిక్కుడు ఫ్రై చేశాను. అయితే పప్పు కావాల్సిన పదార్థాలు మనకు అందరికీ తెలిసిందే. కందిపప్పు, టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే మెంతాకు, కొంచెం కొత్తిమీర. ఫస్ట్ కందిపప్పు కడిగేసుకొని శుభ్రంగా వాటికి తగిన వాటర్ పోసుకొని పసుపు వేసేసి తర్వాత పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్ ముక్కలు, ఇప్పుడు మెంతాకు ఇది శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉంటే మెంతాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఈ మెంతాకులోకి పప్పులోకి వెజిటబుల్స్ కూడా మనం వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా వంకాయలు వేస్తున్నాయి. ఇక్కడ వంకాయలను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకుంటే వంకాయ ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకుంటే చక్కగా వెజిటబుల్ ముక్కలు అలాగే ఆకుకూర అంతా కూడా ఉడికిపోతుంది. మనం ఈ లోపల పప్పు పెట్టేసుకోవచ్చు. 3 విజిల్స్ రానిచ్చి ఇదిగోండి, ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. ఈజీగా ఎంతో సువాసనతో హెల్తీ అండ్ టేస్టీ మెంతాకు పప్పును, మనకి చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మెంతాకు పప్పును ఈజీగా అలా చేసేసుకోండి. ఇంకా బాండిల్ పెట్టుకొని పోపు గింజలు వేసేసుకొని తాలింపుకు రెడీగా పెట్టుకున్నా. నేను కొంచెం ఆయిల్ వేసుకున్నా, మేము కొద్దిగానే ఆయిల్ కొంచెం తక్కువ వాడతాము. ఇదిగోండి పోపు గింజలు వేసాను, ఇంకా ఆనియన్ ముక్కలు, తర్వాత ఎండుమిర్చి, ఇప్పుడు వెల్లుల్లిపాయి, కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడా ఇంకా మిగిలిన ఆనియన్ ముక్కలన్నీ ఉంటాయి, అన్నీ వేసేస్తాను అనమాట. అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేగాలి. ఈ పోపు అనేది కూడా మనకి మంచిగా వేగనిస్తేనే మనకి పప్పుకు రుచి వస్తుంది. మెయిన్ ఎంత పప్పు మనం ఎంత బాగా చేసినా పోపే కదా, ఏదో సామెత కూడా అంటారు, బట్టలకి జాడింపు కూరలకి తాలింపు బాగుండాలి అని. అయితే ఇక్కడ మీకు చింతపండు పెట్టడము నేను ఆ వీడియో స్కిప్ అయింది. ఆకుపైన ఇలా చింతపండు పెట్టేస్తే మెత్తగా ఆకు చింతపండు కూడా ఉడికిపోయింది. లేదంటే మనం ఆల్రెడీ చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్న వాళ్ళు ఆ పేస్ట్ అయినా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా వాటర్ని ఇలా వంచేసుకుంటాం కదా పప్పులో, ఆ వాటర్ని మనం రసంలోకి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా పప్పు గుత్తో ఇలా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దుతుంటే మంచి స్మెల్ వస్తుందండి మెంతాకు పప్పు. అది కాక ఇది న్యాచురల్గా మనం ఇంట్లో పండించుకుంది కాబట్టి మెత్తగా ఉడికిపోయింది, మంచి స్మెల్ ఉంది, చాలా ఫ్రెష్గా కూడా ఉందన్నమాట. ఇదిగోండి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి పప్పు గుత్తో ఇలా తిప్పేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మెంతాకు పప్పు చాలా చాలా బాగుంది. రుచి చూసి మీకు చెప్తాను, ఉప్పు కూడా చూసేసి. అలాగే రూఫ్ గార్డెన్ వల్ల ఇలా ఉపయోగాలంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆకుకూర పప్పును, ఆకుకూర తాలింపును, ఆకుకూర పుల్లకూరను అలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి చాలా రుచిగా ఉంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే అందరు కూడా రూఫ్